కావలి పట్టణంలో యువతి యువకులకు ఒక పండగ. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం, యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం, డిపిఆర్ తయారు చేయమంటాం. తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి, రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎటా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి ఒకటో తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరూ పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. కావలి యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావలిలో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు, ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి, నడిచేదానికి బాగుంటుంది. అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఆర్లు ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్కులు కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి రోజున యువకులు అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఫ్రంట్ని ఆదరించారు. వారి మనోభావాలకు అనుగుణంగానే కావలిలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.